మిత్రులందరికీ జై శ్రీరామ్. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడండి, 10 మందికి తెలియజేయండి. ఎందుకంటే ఈరోజు సమాజంలో హిందూ ఆలయ వ్యవస్థని నాశనం చేసి, హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసి, ఈ ధర్మాన్ని ఎలా నాశనం చేయాలో ఈ రాజకీయ నాయకులు ఎలాంటి కుయుక్తులు పంతా ఉన్నారు, ఎలాంటి కుట్రకు పాల్పడతా ఉన్నారో ఈ సంఘటన మరి ప్రతి ఒక్కరు కూడా ఈ సంఘటన ద్వారా అర్థమవుతుంది. ఎందుకంటే చూడండి మిత్రులారా, విషయానికి వస్తే తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో గల వనభద్రకాళియమ్మన్ అనే ఆలయం లోపల 4 పూజారులు పనిచేస్తూ ఉన్నారు. ఆ 4 పూజారులు కూడా ఆ దేవతకు పూజలు చేసుకుంటూ భక్తులు ఎవరైతే ఆ పంతులు గారి హారతి ఇచ్చేటప్పుడు ఆ ప్లేట్లలో పెట్టినటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో ఆ కానుకల్ని ఈ పూజారులు తీసుకున్నారని చెప్పేసి వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసింది గురువారం రాత్రి ఈ డిఎంకే హిందూ వ్యతిరేక ప్రభుత్వం. ఇది ఎంత దుర్మార్గమో చూడండి మిత్రులారా. విషయం చిన్నదే కావచ్చు, కానీ సమాజాన్ని, హిందూ సమాజాన్ని నాశనం చేయడానికి ఇది ఎంత పెద్ద కుట్ర మొదలవుతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. మనము ఏదైనా ఆలయానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం, ఆలయం లోపల పూజారి అక్కడ పూజ చేసి అర్చన చేసి అక్కడ ప్రసాదానికి మనకు పెట్టి హారతి ఇచ్చినప్పుడు ఆయనకు మనము ఏదైతే గవర్నమెంట్ ప్రభుత్వం చేసిన జీతము సరిపోదన్న కారణం చేత మనం కూడా పంతులు గారి కుటుంబం బాగుండాలి, ఇలాగే వీళ్ళు ఈ ఆలయం లోపల పూజలు నిర్వహిస్తుండాలి, అది కూడా సంతోషంగా నిర్వహిస్తుండాలి అని చెప్పేసి ఆ పూజారికి మనము భక్తితో ఆ యొక్క పూజారి మీద గౌరవంతో మనం 10-20 రూపాయలు కానుకగా హారతి పళ్ళెంలో పెడతా ఉంటాం. అది ఎక్కడైనా కూడా సహజంగా జరిగినటువంటి ఘటన. పంతులు గారికి ఎంతొంత ప్లేట్లో ఆ యొక్క కానుక ఇవ్వడం అనేది, ఆ కానుకలు మనం పంతులు గారి కోసమే ఇస్తాం, ఉండిలో ఏమని చెయ్యం చెప్పం. మనం ఉండిలో ఆలయ అభివృద్ధి కోసం ఉండి కోసం మనం వేసి దాంట్లో వేస్తాం, కానీ ఈ ప్లేట్లలో పెట్టే మాత్రం కేవలం ఆ యొక్క ఆలయ పూజారి కోసం మాత్రమే. అలాంటిది ఆ వనభద్రకాళియమ్మన్ దేవాలయం లోపల పూజారుల ప్లేట్లలో పెట్టినటువంటి భక్తుల ప్లేట్లలో పెడితే తీసుకుంటే వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పెట్టడం అనేది ఎంత దుర్మార్గమైన విషయం. వాళ్ళ మీద కేసు పెట్టడం అనేది ఒక్కసారి ఆలోచన. అంతేకాకుండా మా ప్రభుత్వాలు సెక్యులర్ ప్రభుత్వం చెబుతూనే చర్చిలు మీ ఆధ్వర్యంలో ఉండవు, మసీదులు మీ ఆధ్వర్యంలో ఉండవు, అక్కడ ఏం నడుస్తూ ఉన్నాయి, ఏం కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారో మీకు అవగాహన ఉండదు, అక్కడ మీ అజమాయిషీ ఉండదు. కేవలం హిందూ దేవాలయాలు మీ గుప్పిట్లో పెట్టుకొని అక్కడికి వచ్చేటువంటి అక్కడ భక్తులు సమర్పించినటువంటి కోట్లాది రూపాయలు మీరు కొల్లగొట్టి ఈరోజు మీ యొక్క ప్రభుత్వ పథకాలు కావచ్చు, స్వార్థంగా మీ స్వార్థపూరిత కార్యక్రమాలు కావచ్చు, ఆ డబ్బుల్ని వాడుతూ ఉన్నారు. దేవాలయం కోసం వచ్చినటువంటి, దేవాలయ అభివృద్ధి కోసం వచ్చినటువంటి డబ్బుల్ని మీరు ఈరోజు తీసుకొని ఎవరికి ఇస్తా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు లెక్క లేకుండా పోతా ఉంది. అడిగే నాదులు లేకుండా పోతా ఉన్నాడు. దేవాలయాలు మీ వ్యాపార కేంద్రాలుగా మార్చుకుంటా ఉన్నారు ఈరోజు రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు కావచ్చు. అంతేకాకుండా ఒక సామాన్య భక్తుడు తనకు ఇష్ట దైవాన్ని మొక్కాలంటే, వెళ్ళి పూజలు చేయాలంటే ఒక ఆలయానికి వెళ్ళి అక్కడ చెప్పుల స్టాండ్ మొదలుకొని అటువంటి అర్చన టికెట్ కావచ్చు, ప్రసాదాలు కావచ్చు, మరి వసతి గదులు కావచ్చు, ఇలా డబ్బులు చెల్లించుకోలేక 1000 రూపాయలు ఇబ్బంది పడుతున్నటువంటి భక్తులు ఎంతోమంది కూడా ఈరోజు దేవాలయానికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఏర్పడతా ఉంది. మా దైవాన్ని మేము మొక్కాలంటే ఇలాంటి పరిస్థితి ఎందుకు కల్పిస్తూ ఉన్నారు అంటే, ఒక దేవాలయం దర్శించుకోవాలంటే భక్తునికి 1000 రూపాయలు జేబులో పెట్టుకొని వెళ్ళాలి. ఇతర మతస్థులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ ప్రార్థన మందిరాలకు కావచ్చు, ఇంకే దానికైనా స్వచ్ఛందంగా ఫ్రీగా జేబులో 1 రూపాయి లేకుండా వెళ్ళి రాగలడు, కేవలం ఛార్జీలు ఉంటే. కానీ హిందూ మాత్రము జేబులో 1000 రూపాయలు ఉంటే మాత్రమే ఒక ఆలయంలో దర్శనం సాధ్యమవుతుంది. భక్తులారా, హిందూ బంధువులారా, ఆలోచించండి. ఎందుకు ఈ పరిస్థితి హిందువులకు? ఎందుకు ఈ యొక్క ఆలయ వ్యవస్థ నాశనం చేయాలని చూస్తూ ఉన్నారు? ఈ ఆలయాల మీద రాబందుల్లాగా వాలి ఈ వ్యవస్థను నాశనం చేస్తూ ఉన్నారు, ఈ ధర్మాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. అక్కడ ఆలయ పూజారులను అరెస్ట్ చేస్తే, ఇబ్బంది పెడితే, పూజారులు రాకుండా అక్కడ పూజలు నిర్వహించకుంటే ఆలయాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మిత్రులారా. అంటే అక్కడ పూజలు నిర్వహించకుంటే భక్తులు రారు, భక్తులు రాకుంటే అక్కడ ఆలయ వ్యవస్థ నాశనం అవుతుంది. ఆలయ వ్యవస్థ నాశనం అయితే హిందువులు కూడా ఆటోమేటిక్గా యొక్క ధర్మం కూడా నాశనం అవుతుంది అని చేయాలని, అలా చేయాలని మీకు ఆలోచన. ఎంతటి దౌర్భాగ్య పరిస్థితి. పంతులకు మనము గౌరవం ఇచ్చే డబ్బుల్ని
వాళ్ళు తీసుకుంటా ఉంటే దాన్ని కూడా ఈరోజు మీరు ఒక నేరంగా పరిగణించి ఒక క్రైమ్గా పరిగణించి అరెస్ట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారంటే ఇక్కడ కేవలం పంతుల మీద మీరు ఆ పూజాల మీద చేసే కుట్ర కాదు, యావత్ హిందూ సమాజాన్ని నాశనం చేయడానికి, హిందూ సమాజాన్ని అవమానిస్తూ చేసిన కుట్రనే అందరూ భావిస్తామో. ఇక మరి ఏదైతే అరెస్ట్ ఉందో పూజాలను చేసిన అరెస్టుని కూడా రాష్ట్రీయ శివసేన పూర్తి ఖండిస్తా ఉంది. ప్రతి ఒక్క హిందూ సంస్థ ఖండించని ప్రతి ఒక్క హిందూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పేసి యొక్క దుర్మార్గం ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తారని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మా మాత భరత మాత మా నీతి కృష్ణ గీత గుండెల్లో రామనామం అనువనుకున్న